గైకొందరు. మీరు తండ్రిని వేడుకొందరు. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆత్మకర్తను అనగా సత్యస్వరూపి అగు ఆత్మను అనుగ్రహించుండు. లోకము ఆయన చూడదు, ఆయన ఎరగదు, కనుక ఆయన పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించు మీలో నుండును. ఏర్పరచబడిన పాఠ్యభాగ్య పర్యంతము. ఈ రాత్రికాల సమయంలో శిలువ ధ్యానం చేయటానికి మరి మన సోదరి మమతారామన్ను ప్రార్థనా పూర్వకంగా ఆ బిడ్డ సిద్ధపడి ఈ ధ్యానాన్ని నడిపించడానికి వచ్చారు. మమతకు మన సంఘం తరఫున ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని ఆశీస్సులు ఆ బిడ్డపై ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. మరి ఆ ధ్యానాన్ని మనం ధ్యానంలో పాల్గొనడానికి మన కీర్తన పుస్తకాల్లోంచి 186వ కీర్తన, చిన్న పుస్తకాల్లోంచి 63వ కీర్తన ఏ పాపం మెరుగని ఓ పావనామూతు అనే కీర్తన పాడుకుని సిద్ధపడతాం. ఏ పాపమెరుగని ఓ పావనామూర్తి పాప విమోచకుడా నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందిన ముళ్ళతో శిరముపై చల్లమునమోపియా ముల్ల పూనకు శిరము సోమ సిల్లిపోతివ రక్షక కలువరి గిరిధనుక శిలువ సిలువనితో మోయతులువలు చెరుగుయోధుల వేచు పరలకు సులువని నడచినావా కరకు కల్వరి కరకేగి సేవను బ్రతునాదించినావా ఆకాల కర్మలు వేగరంగులనిను ఆకర్యపై నుంచిరా నీకాలు చేతులు ఆకర్యగేసుని మేకులతో దృశ్యన పలువియాంబుల శ్రమలు చెలరేగదాన్ని వెలుగెత్తి మొరలుతివా సిలువపై పలుమారు కలుగుచుండెడి బాధ బాల్యదుండగు బంటు బల్లెమునని ప్రక్క చిల్లి బడబొడచినాడా నల్లని రూపకంగా జల్లారంగన కోపము కటకట పాప సంగటము పుటకింత కొడుబాధనొందినావా ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంతం పెటులవాణితో స్వామి ఏ పాప మెరుగని యో పాప విమోచకుడా మా పాలి
పాపముల ఈ పాటలు నొందినా. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుల సర్వశక్తి గల దేవ, మరి ఒకసారి తండ్రి నీ బంగారు పాదం నాయన లెక్కలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. గడిచిన ఉదయకాల సమయం నుంచి నాయన మమ్మల్ని కాపాడి తండ్రి ఈ సాయంకాల ధ్యానానికి నాయన ప్రభావ మమ్మల్ని తీసుకుని వచ్చినందుకు మీకు వందనం స్తోత్రం నాయన. నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశం బట్టి మీకు స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి నాయన ప్రభా, ఇదిగో ఈ సాయంకాలం తండ్రి మీ వాక్యదానం చేయబోచుంటుండగా తండ్రి నాలోను మీరుండి మీరే మాట్లాడండి తండ్రి. ఆయన ఏ బిడ్డకి ఏ వాక్యం అవసరమో తండ్రి నాయన ప్రభా మీరే వారితో సూటిగా మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. అట్టి పరిశుద్ధాత్మతో నన్ను నింపమని అడుగుచున్నాను యేసయ్య. ఆయన వచ్చిన ప్రతి ఒక్కరు తండ్రి ఇదిగో నాయన ప్రభా ఆయన ఇదిగో ఆత్మీయ ఆహారం నాయన ప్రభా ఇదిగో తండ్రి ఎంతో సంతృప్తిగా నాయన భుజించే తండ్రి. ఇదిగో ఈ వాక్య ధ్యానం ఉండాలని నాయన ప్రభా ఇదిగో ఆశపడుచున్నాను తండ్రి. మీ కృపను నా పైన కృమనించుకుని అడుగుచున్నాను తండ్రి. ఇంకా రానున్నటువంటి వారిని అందరినీ ప్రభా ఇదిగో తండ్రి మీరు సకాలంలో నాయన ప్రభా తీసుకుని రమ్మని అడుగుచు ఆయన ఈ చిన్ని ప్రార్థన నాయన యేసే అతి పరిశుద్ధంగా అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి త్రియేక దేవునికి, పాస్టర్ గారికి, అలాగే సంఘమంతటికి నా కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ ఉన్నాను. అయితే నేటి సిలువ ధ్యానాంశంగా విమోచన లేదా ఇంగ్లీష్లో మనం రిడెంప్షన్ లేదా డెలివరెన్స్ గురించి మీతో కలిసి ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే విమోచన అంటే ఏమిటి? మరి ఇది దేవుడు చేసిన లేదా చేయబోతున్న మహోన్నతమైన కార్యంగా మనం చూస్తున్నాము. విమోచన అంటే క్రయధనం చెల్లించటం. మరి బానిసత్వ జీవితానికి తగిన వెల చెల్లించి మనల్ని దేవుడు విడిపించి ఉన్నాడు. అయితే దీనికి ఉదాహరణగా మనం పాత నిబంధన పాఠ్యభాగంలో కనుక చూసుకున్నట్లయితే ఇశ్రాయేలీల్ని దేవుడు ఎంతగానో దీవించాడు కదా, ఆయన ఎంతగానో వర్ధిల్ల చేశాడు. అయితే మనం చదువుకున్నటువంటి పాత నిబంధన పాఠ్యభాగంలో నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనం నుంచి 25 వచనాలు కనుక మనం చూసినట్లయితే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో మనం జీవిస్తున్నటువంటి ఈ జీవితానికి ఈ పడుతున్నటువంటి శ్రమలకి అంటే మనం డైరెక్ట్గా ఉండకపోవచ్చు, కానీ కొంతమందికి కొన్ని శ్రమలు ఉంటూ ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి ఒక శ్రమ, ఒక స్ట్రెస్ అనేది ఈ రోజుల్లో కలిగి ఉంటున్నాం కదా. అయితే వీటన్నిటిని చూస్తూ ఉన్నప్పుడు ఆ వచనములు ఏవైతే మనం 23, 24, 25 వచనములు చూస్తున్నామో అవి మనకు చాలా ధైర్యాన్ని ఇచ్చేటువంటి వచనములుగా అక్కడ ఉంటూ ఉన్నాయి. అయితే మన వాక్య ధ్యానంలోకి వెళ్ళక మునుపు ఈ నిర్గమకాండంలో మనకు తెలిసిన విధంగా ఇదంతయు మోషే మరి ఫరో కుమార్తె దగ్గర ఎలా పెరిగి దాని తర్వాత అరణ్యంలోకి వెళ్ళి ఉన్నాడో ఇవన్నీ విషయంలో అక్కడ చెప్పబడి ఉన్నాయి. అయితే ఈ యోసేపు మరణించిన శతాబ్దాల కాలంలో ఇశ్రాయేలీలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులలో ఆ పరిస్థితుల్లో వచ్చినటువంటి మార్పులను మనము ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాము. మరి ఇశ్రాయేలీలు దేవుడు ఇశ్రాయేలీల్ని వర్ధిల్ల చేయగా మరి కొత్తగా వచ్చినటువంటి నిర్వాహకులు వారిని ముప్పుగా ఎంచారు. వారిని ముప్పుగా ఎంచి ఫరో రాజుకు చెప్పినప్పుడు ఫరో రాజు మరి 3 ఆజ్ఞలను జారీ చేయడం జరిగింది. ఆ 3 ఆజ్ఞలు ఏంటి అంటే, మొదటిది ఇశ్రాయేలీల్ని బానిసలుగా చేయటం, రెండవదిగా మంత్రసానులు ఏం చేస్తూ ఉండేవారంటే మగ శిశువు పుడితే ఆ మగ శిశువుని చంపివేయటం. మరి అది కనుక వారు విఫలమైతే మూడవదిగా వారిని నైల్ నదిలో పడవేయటం చేస్తూ ఉండేవారు. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేస్తూ ఉన్నారు? 23వ వచనంలో చెప్తున్నారు కదా, మరి ఇశ్రాయేలీలు తాము చేయించిన వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. అయితే మరి ఇశ్రాయేలీలు మొర విన్నటువంటి దేవుడు మన మొరను కూడా వింటూ ఉంటాడు. మనం అనేక సార్లు మన జీవితాలకి ఈ సిచ్యువేషన్ కనుక అనుభవించుకుంటే మనం కూడా ఎన్నో పరిస్థితుల గుండా వెళుచూ ఉంటాము. ఎన్నో విషయాల కొరకై మొరపెడుతూ ఉంటాం కదా. మనము బిడ్డల గురించి కావచ్చు, లేదా గర్భఫలం గురించి కావచ్చు, వివాహాల గురించి కావచ్చు, ఇంకా చాలా విషయాల గురించి మనం మన జీవితాల్లో దేవునికి మొరపెడుతూ ఉంటాము.
మరి అవి దేవుని యొద్దకు చేరుతున్నాయా? చాలా సార్లు మనకి ఏంటంటే మనం ప్రార్థించినప్పుడు చాలా ఫాస్ట్ గా జవాబుని మనకి దేవుడు ఇస్తూ ఉంటాడు. మరి కొన్నిసార్లు అయితే మనం ఎన్ని రోజులు ప్రార్థించినా, ఎన్ని నెలలు ప్రార్థించినా, ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కొన్ని సార్లు మనకి జవాబు అనేది మన జీవితంలో దొరకదు. అది అలాంటి సమయాల్లో మరి నేను కూడా కొన్ని విషయాల గురించి ప్రార్థిస్తూ ఉంటాను. అవి జరగని సందర్భంలో ఏంటంటే మనం మనుషులం కాబట్టి మనం ఏమనుకుంటూ ఉంటాం, కొన్ని స్టేట్మెంట్స్ చాలా ఈజీగా పాస్ చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి దేవుణ్ణి ప్రశ్నించేటువంటి వారంగా కూడా మనము ఉంటూ ఉంటాం. అసలు దేవుడున్నాడా? దేవుడు నాకు వాగ్దానం చేశాడు కదా! ఎందుకు దేవుడు మరి నా పట్ల వాగ్దానాన్ని నెరవేర్చట్లేదు? అనేటువంటి ప్రశ్నలు మనకి కలుగుతూ ఉంటాయి. మరి ముందుగా ఆ ప్రశ్నలకి ఆహ్, మనం జవాబులు చూద్దాం. అయితే కొన్ని అంశాలు నేను తీసుకున్నాను. అదేంటి అంటే, ముందుగా అసలు దేవుడు నా ప్రార్థన వింటాడా అన్న దానికి జవాబుగా మరి కీర్తనకారుడు 34వ కీర్తన 17 వచనంలో అంటున్నాడు గదా! నీతిమంతులు సహాయం కోసం మొరపెట్టినప్పుడు యెహోవా వింటాడు. మరి ఎవరు మొరపెట్టినప్పుడు యెహోవా వింటాడండి? నీతిమంతులు మొరపెట్టగా యెహోవా వింటాడు. మరి బైబిల్‌లో చాలా చోట్ల దేవుడు అంటే నీతిమంతులు ప్రార్థించినప్పుడు వారి మొరను విన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మరి అదే రీతిగా ఆదికాండము 16వ అధ్యాయము 11వ వచనం కూడా మనం చూసినట్లయితే అక్కడ మరియు యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొర వినెను. మరి దేవుడు మరియని నీతిమంతురాలుగా ఎంచుకున్నాడు కాబట్టి దేవుడి దూత ఆమెకి ప్రత్యక్షమే ఏం చెప్తుంది? యెహోవా నీ మొర విన్నాడు అని సెలవిచ్చింది. మరి నీతిమంతులు ఎవరు? బైబిల్ ప్రకారంగా నీతిమంతులు ఎవరు? మరి రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం గనుక మనం చూస్తే అక్కడ రాయబడి ఉంది కదా! ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించే వారే నీతిమంతులుగా ఎంచబడతారు. మరి మనం రోజు ప్రార్థన చేస్తూ ఉంటాం, రోజు బైబిల్ చదువుతూ ఉంటాం. కానీ మనం పాటలు పాడుతూ ఉండొచ్చు, దేవుని స్తుతిస్తూ ఉండొచ్చు. కానీ మనం నీతిమంతులుగా ఎంచబడం. కానీ మనం ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను గైకొని ఆ ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తామో మరి అప్పుడు మనము నీతిమంతులుగా ఎంచబడతాము. మరి రెండవదిగా దేవుడు అసలు ఆయన చేసినటువంటి వాగ్దానాల్ని గుర్తుంచుకుంటాడా? మరి ఆదికాండం 15వ అధ్యాయము 13, 14 వచనాలు గనుక మనం చూస్తే మరి ఇశ్రాయేలీయులకు కలుగునైనటువంటి బాధ ఆ ఈజిప్ట్‌లో ఉన్నప్పుడు జరగనున్న ప్రతి సంగతులు కూడా అప్పుడే దేవుడు చెప్పడం జరిగింది. కదా! మరి కొన్ని శతాబ్దాల క్రితమే ఇవన్నీ కూడా ప్రవచించబడ్డాయి. ఇవన్నీ ప్రణాళిక చేయబడి ఉంది. ఆయన ప్రవచించిన వాగ్దానం ఆయన ఎన్నడూ కూడా మర్చిపోలేదు. మన దేవుడు నమ్మదగిన వాడు. అందుకే కదా మరి మనం చదువుకున్నటువంటి పాత నిబంధన పాఠ్యభాగంలో 24వ వచనం చూస్తే కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. మరి మన దేవుడు వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు. మరి ఇంకొక వాగ్దానం కూడా మనకు చేస్తున్నాడు దేవుడు. ఏంటి? మన రెండోసారి మన దగ్గరికి దేవుడు రాబోతూ ఉన్నాడు. మరి రెండవ రాకడ సమీపంలో ఉంది. మరి చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయం 15 వచనంలో గనుక మనం చూస్తే ఈ రాజ్య సువార్త జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించబడును. అటు తర్వాత అంతము వచ్చును. మరి ఈ రోజుల్లో మనం చూస్తున్నట్టయితే టెలివిజన్స్ కానియండి, లేదా ఏ సోషల్ నెట్వర్క్స్ లో కానియండి, లేదా చర్చెస్ ఎక్కువైపోతూ ఉన్నాయి. మనకి బోధించేవారు ఎక్కువైపోతూ ఉన్నారు. మరి ఎక్కడ చూసినా సువార్త అనేది ప్రకటించబడుతుంది. మరి ఇది ఒక రెండవ రాకడికి సూచనగా మనము చూస్తూ ఉన్నాము. మరి మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. మరి మనం సంపూర్ణ విమోచనలోనికి వెళ్ళటానికి మనం సిద్ధంగా ఉన్నామా? మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి వారంగా ఉంటూ ఉన్నాము. మూడవదిగా మన దేవుడు జవాబును ఇచ్చేటువంటి దేవుడు. చూడండి యెషయా గ్రంథం 49వ అధ్యాయము 16వ వచనము. చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కి ఉన్నాను. ఒకసారి యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఓకే. ఆయన అరిచేతుల్లో చెక్కుకొని ఉన్నాడు. మనము ఆయన బిడ్డలము.
కాబట్టి ఆయన జవాబు ఇస్తాడా అంటే అవును, డెఫినెట్ గా ఆయన మనకి అనుకూల సమయమందు దేవుడు మన మొర ఆలకించి మనకి ఉత్తరం ఇచ్చేటువంటి దేవునిగా ఉంటూ ఉన్నాడు. మరి దేవుడు ఇశ్రాయేలీని మనం 25వ వచనంలో చూస్తే, నిర్గమకాండం 2వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే, ఆయన తను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకోవటమే కాదు కానీ ఆయన వారిని చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను అని చెప్తున్నాడు. మరి దేవుడు కూడా మన పరిస్థితుల్ని, ఇశ్రాయేలీల పరిస్థితిని దేవుడు చూచాడు. ఆయనకి అన్నీ తెలుసు. ఇశ్రాయేలీలు పడుతున్నటువంటి శ్రమ తెలుసు. వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి తెలుసు. అలాగనే దేవునికి మన శ్రమ కూడా తెలుసు. మరి దేవునికి ఏం తెలుసు అంటే, దేవుడికి ప్రస్తుతం మనలో ఉన్న బలహీనతలు తెలుసు. మన ఫ్యూచర్ లో మనం అంటే మన ఫెయిల్యూర్స్ తెలుసు. వైఫల్యాలు కూడా దేవునికి తెలుసు. మరి శత్రువు బలము తెలుసు. మరి శత్రువు యొక్క సాతాను యొక్క బలము కూడా తెలుసు. అది శరీర రోగమైనప్పటికీ, ఒక వ్యసనమైనప్పటికీ, ఎటువంటి బాధ అయినప్పటికీ దేవునికి అన్ని కూడా తెలుసు. మరి ఇవన్నీ మనం ఒక్కరమే ఎదుర్కోలేమని కూడా ఆయనకు తెలుసు. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో. యో సో ముందే అంటే అన్ని సంగతులు కూడా దేవుడు మనకి తెలియజేస్తున్నారు. మరి ఒక మాట కూడా దేవుడు మన మనకి ప్రామిస్ చేస్తూ ఉన్నాడు. ఏంటి అంటే, మీరు ఏం చేయాలో మీకు తెలియదు కనుక నేను తప్ప మీరు ఏమీ చేయలేరని కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. సో మనం ఒక్కొక్కసారి మనం చేసేటువంటి పనులు మనం చూసుకొని మనం చాలా గర్వపడుతూ ఉంటాము. అయ్యో, నేనైతే ఎంత స్మార్ట్ గా నేను ఇది వర్క్ ఫినిష్ చేశానో, లేదా నేను చాలా చక్కగా ఇవన్నీ చేయగలుగుతున్నాను, ఇదంతా నా శక్తే, నా బలమే అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని చిత్తం లేనిదే మన జీవితంలో ఏది కూడా జరగదు. సో మనం ఏం చేయాలి అంటే, చూడండి, ఆయన ఇశ్రాయేలీల మొర విన్నాడు. ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన వారిని చూశాడు. ఆయన వారి యందు లక్ష్యం ఉంచాడు. మరి ఇశ్రాయేలు మొరపెట్టినప్పుడు విన్నటువంటి దేవుడు నా మొర కూడా వింటాడు. కాబట్టి మన పరిస్థితి ఏదైనప్పటికీ మనల్ని ఆయన ఆ పరిస్థితి నుంచి డెలివర్ చేస్తాడు, అంటే విమోచిస్తాడు అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. మరి చూడండి, ఆయన తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను దాస్యం నుంచి విడిపించాడు. రెండవదిగా ఆయన మనలను మన పాపం నుంచి, మన శాపం నుండి ఆయన విడిపిస్తాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 4వ వచనం మనం కానీ చూసినట్టయితే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయన ఏం చేస్తూ ఉన్నాడండి, మనలో ఉన్నటువంటి రోగంలైనా కానివ్వండి, లేదా మనలో ఉన్నటువంటి వ్యసనములు. చాలా మంది ఈ రోజుల్లో మనం గ్యాడ్జెట్స్ కి వ్యసన పడుతూ ఉన్నాం, సోషల్ నెట్వర్క్స్ కి మనం వ్యసన పడుతూ ఉన్నాం కదా. అవి లేనిదే మనకి రోజు గడవకుండా ఉంది. అయితే ఇవన్నిటి నుంచి మనము బయటికి రావాలి అంటే దేవుని వలననే అది సాధ్యమని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఆయన మన రోగములను, మన వ్యసనములను ఆయన భరిస్తాడు. అలాగే మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనంలో కనుక మనం చూస్తే, ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లా స్వస్థపరిచెను. ఆయన మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెను అని చెప్తూ ఉన్నాడు. మరి అది ఎటువంటి పరిస్థితి అయినా, అది ఎటువంటి వ్యసనమైనా, ఈరోజు మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. మనం దేనికోసం ఎక్కువ టైంని కేటాయిస్తున్నాం, మనం ఏది ఇష్టపడుతూ ఉన్నాం, మనం ఏది ఒక వ్యసనంగా మార్చుకుంటూ ఉన్నాం అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఆ వ్యసనం నుంచి మనల్ని మన దేవుడు విడిపిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరి ఆ వ్యసనం నుంచి విడవబడ్డానికి నువ్వు నేను ఇష్టంగా ఉన్నామా అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. మరి మూడవదిగా ఆయన మనలను పాపదాస్యం నుండి విడిపిస్తాడు. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే దేవుడు అంటున్నాడు కదా, ఆయన కృపా మహదైశ్వర్యం బట్టి ఆయన ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకి విమోచన కలిగి ఉన్నది. దేవుడు తన కుమారుని మన కొరకు మరి ఈ లోకానికి
పంపారు. మన పాపముల కొరకు, మన మన వ్యసనములను భరించేందుకు దేవుడు తన్ని తాను సిలువలో ఆయన రక్తాన్ని చిందించి మనకి విమోచనను దయచేసి ఉన్నాడు కదా. మరి అసలు మనకి విమోచన ఎందుకు కావాలి? మరి విమోచన ఎందుకు కావాలి అంటే మరలా మనం దేవుని దగ్గరికి తిరిగి ఆయన చెంతకు చేరటానికి మనకి విమోచన కావాలి. మరి మనం కోల్పోయినటువంటి పరిశుద్ధతను మరలా యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి ఒక బంధువుగా, ఒక స్నేహితునిగా మరి నీనా పక్షంన విమోచన క్రయధనము చెల్లించడానికి మన ప్రభువు ఈ భూమి మీదకి వచ్చి ప్రతి వ్యక్తి కోల్పోయిన దాన్ని తిరిగి మనకి స్వాస్థ్యంగా ఇవ్వటానికి ఈ భూమి మీద ఎవరు చేయలేనటువంటి మహోన్నతమైనటువంటి కార్యము మన గురించి ఆయన చేసి ఉన్నాడు. మరి ఆయన సిలువలో ఆయన రక్తాన్ని ఇచ్చాడు. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే బలులు అర్పించేవాళ్ళు కదా. ఈ బలులు అర్పించి మరలా తిరిగి పాపంలోనికి వెళ్తూ ఉన్నారు. మరి దాని తర్వాత దేవుడు ఆయన ఈ లోకం భూమి మీదకి వచ్చి ఆయన మాటలు చెప్పినప్పుడు కూడా విని లక్ష్యం ఉంచలేదు ఎవరు కూడా. అప్పుడు ఇశ్రాయేలు బానిసత్వంలో ఉన్నారు. ఇప్పుడైతే మనము అలసత్వంలో ఉంటున్నాం కదా. మనము చాలా నిర్లక్ష్యంగా తీసుకుంటూ ఉంటాం దేవుణ్ణి. మనము టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అన్నమాట. మనం ప్రేయర్ చేసుకునే టైం ఉండదు, బైబిల్ చదువుకునే టైం కూడా మనము ఇవ్వటం లేదు దేవునికి. కానీ మరి దేవుడైతే ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి ఆయన తన కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపాడు. ఈ లోకానికి పంపి మన పాపాల నిమిత్తము ఆయన సిలువలో మన కొరకు మరణించాడు కదండి. దాని ద్వారా మనకి విమోచన అనేది కలిగి ఉన్నది. మరి విమోచనలో సంపూర్ణ విమోచనలోనికి మనం ఎప్పుడు వెళ్తాము? మరి రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం చూడండి. సో మనలో మనం ఏం చేస్తున్నాం? మన దేహము యొక్క విడుదల కోసం లేదా విమోచన కొరకు మూలుగుతూ మనము ఉంటున్నాము. మరి దేహం యొక్క విమోచన కావాలి అంటే అది ఎప్పుడు కలుగుతుంది అంటే అది మరణము తర్వాతే అది దేవుని రెండవ రాకడకి సాదృశ్యంగా మనము చూస్తూ ఉన్నాము. మరి మన మలిన దేహాలు మహిమ దేహంగా మార్చబడేందుకు మరి రెండవ రాకడలోనే మన దేహం దేవుని రాకడలో విమోచన పొందాలి అంటే ఇప్పుడు మనం దేహం నుండి మన ఆత్మ విమోచనలో మన ఆత్మ విమోచించబడాలి. మన శరీరం యొక్క ఆశల నుండి లేదా మన కోరికల నుండి, మన శరీరం యొక్క ప్రేరేపణ నుండి మనం విమోచన పొందాలి. మన దేహం మీద అధికారం మన ఆత్మకి ఇవ్వాలి. మనము దేవుని యొక్క ఆత్మ అయ్యి మనం నడుచుకోవాలి. మరి మనం దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన మనల్ని విడిపిస్తాడు. అప్పుడే మనం సంపూర్ణ విమోచనలోనికి వెళ్తాము. అయితే మనల్ని విమోచించినటువంటి దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. మరి ఇశ్రాయేలీల్ని ఆ బానిసత్వంలోంచి ఆయన బయటికి తీసుకుని వచ్చి ఆయన అరణ్యంలోను పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారిని రప్పిస్తాను అని చెప్పేసి దేవుడు వాళ్ళకి వాగ్దానం చేశాడు కదా. అటువంటి ఆదరణను దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఇచ్చి ఉన్నాడు. మరి మనం కూడా అటువంటి స్వాస్థ్యాన్ని పొందుకుని ఉన్నాం. మనము అబ్రహాం బిడ్డలం కదా. అబ్రహాము, యాకోబు, ఇస్సాకు చేసినటువంటి నిబంధనను ఆయన కేవలం ఒక్కరికి పరిమితం చేయలేదు, కానీ ఆయన సంతతికి అంతటికీ కూడా ఆ వాగ్దానము ఆయన చేస్తూ ఉన్నాడు. మరి ఇవన్నీ కూడా మన జీవితంలో సాధ్యం కావాలంటే మనం దేవుని దగ్గర మొరపెట్టేటువంటి వారంగా ఉండాలి. మరి ఆయన ఆజ్ఞలను గైకొనే వారంగా మనము ఉండాలి. మరి చూడండి, మనం చదువుకున్నటువంటి సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 14వ అధ్యాయం 13 నుంచి 17 వచనాలు కనుక మనం చూస్తే, యోహాను సువార్త 14వ అధ్యాయం మీరు నా నామమున దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దాన్ని చేతును. మరి దేవుడు అంటున్నాడు కదా, మనము దేవుని నామమున ఏది అడిగినను ఆయన మనకి చేస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరి ఎప్పుడు చేస్తాడు అంటే మరి ఆయన ఆజ్ఞలను గైకొనడం. ఆయన ఆజ్ఞలు మనందరికీ తెలుసు కదా. మన 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 రోజువారీ జీవితాల్లో మనం ఎంతగా ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నాం అనేది మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి వారంగా ఈరోజు ఉంటున్నాము. మరి ఆ ఆజ్ఞలను ప్రేమించి ఆయన అంటే మనం దేవుని ఎడల మనం ప్రేమ కలిగి ఉంటే మనం తప్పక ఆజ్ఞలను పాటిస్తాము.
మరి ఆజ్ఞలను పాటించినప్పుడు ఏం జరుగుతుంది? ఆజ్ఞలను పాటించినప్పుడు నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఆయన ఏమంటున్నాడంటే మనము ఆ రీతిగా మనం జీవించినప్పుడు ఆయన వేరొక ఆదరణకర్తను మన దగ్గర ఎప్పుడు ఉండటానికి వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మనకి అనుగ్రహిస్తాను అని అంటున్నాడు. మరి ఈ వేరొక ఆదరణకర్త ఎవరు? చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. ఆదరణకర్త అంటే ఎవరండి? ఆయన ఎవరో కాదు కానీ తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధ ఆత్మ. మరి పరిశుద్ధాత్మని ఆయన మనకి అనుగ్రహిస్తాను అంటే ఈ పరిశుద్ధాత్మ వల్ల ఏంటి అంటే మనం చేయాల్సిన సంగతులు మనం చేస్తున్నటువంటివన్నీ కూడా పరిశుద్ధాత్మ మనలో ఉండి మనకి జ్ఞాపకము చేస్తుంది. సత్యస్వరూపియగు ఆత్మ మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఉంటాడు. మరి మనం ఈ పరిశుద్ధాత్మను పొందిన వారం అయితే ఎలా ఉంటాము? ఈ పరిశుద్ధాత్మను పొందిన వారం అయితే చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్న వారు ఎలా ఉంటారండి? నిరీక్షణ కలిగి మనము సమస్త ఆనందంతోనూ సమాధానంతోనూ నింపబడి ఉంటాము. మరి పరిశుద్ధాత్మ గనుక మనలో ఉన్నట్లయితే పాపానికి మనలో చోటు అనేది ఉండదు. మనము ఇంకను పాపంలోనికి వెళ్ళిపోము. మనం ఏదైనా చేసే ముందు సాధారణంగా కూడా మనకి మన పరిశుద్ధాత్మ గద్దింపు అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉంటూ ఉంటుంది కదా. మరి పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? మనం పాపంలోనికి మరలా కూడా వెళ్ళిపోకుండా మనం సమస్త ఆనందము ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు చూసుకుంటాడు అనేటువంటి ఒక ధైర్యంతో మనం ముందుకి సాగిపోతూ ఉంటాం. సమస్త ఆనందంతోనూ మరి సమాధానంతోనూ మనము ఉంటాము. మరి ఈ ఆత్మ కలిగిన వారమై ఈ ఆత్మ నింపుదల కలవారమై ఉండడానికి మనం ప్రతిదినం కూడా ప్రార్థించవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం కదా. మరి మనం ప్రార్థన చేయటం ఎలాగో మనకు తెలియదు కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు మన పరిశుద్ధాత్మనే మనకి సహాయం చేస్తుంది అని. అందుకనే ఎప్పుడు కూడా మనము దేవుని యెహోవా యందు భయభక్తులు గలవారమై మనం యెహోవా యందు నమ్మిక ఉంచి ఆయన్ని మనము ఎల్లవేళలా స్తుతించే వారంగా ఉండాలి. మరి దేవుని ఎవరు స్తుతింపరు అంటే మృతులు మౌన స్థితిలోకి దిగిపోయిన వారును యెహోవాని స్తుతింపరు. మరి మౌన స్థితిలోకి దిగిపోయి ఇంకా నేను ఏమీ చేయలేను అంటే ఇంకా దేవుని మీద కంప్లీట్ గా ఇంకా దేవుడు లేడు అనుకునే వారు ఎప్పటికీ దేవుని కూడా స్తుతించలేరు. మనము ఎల్లవేళలా దేవుణ్ణి స్తుతించాలి. మనం ఎప్పుడు కూడా ప్రతిదినం కూడా ప్రార్థన చేయవలసినటువంటి వారంగా మనము ఉంటూ ఉన్నాము. మరి పరవాసులమైనటువంటి మనలను దేవుడు ఎంతగానో దీవించాడు. అందుకనే మన కొరకు ఆయన తన్ని తాను సిలువకి అర్పించుకున్నారు కదా. మన రక్షణ కొరకు మరి దేవుడు ఎన్నో చేశాడు. మనం అయితే సాధారణంగా చెప్పుకుంటూ ఉంటాం, ఏంటి దేవుడు మనల్ని కరుణించాడు, ఆదరించాడు, ఆయన మనల్ని సేద తీర్చాడు, మనకి నిత్య జీవం ఇచ్చాడని, మరి నా కోసం మరణించాడని, తిరిగి లేచాడని, జయమిచ్చాడని, మహిమనిచ్చాడని మనము ఎంతగానో చెప్పుకుంటూ ఉంటాం. కానీ మరి మనం అటువంటి దేవుని కొరకు మనం ఏం చేస్తూ ఉన్నాం అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మరి కీర్తనల గ్రంథం చూడండి, 49వ అధ్యాయం 15వ వచనము. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలంలో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. మరి మనం ఎంతమందిని ఇలాంటి ఒక సాక్ష్యాన్ని ఇవ్వగలిగినటువంటి బిడ్డలుగా మనం ఉంటూ ఉన్నామని ఆలోచన చేయాలి. మరి దేవుడి రాకడ సమీపమైంది. మరి దేవుడు వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొని ఆయనతో కూడా మనం పరలోకానికి మనం వెళ్తాము అనేటువంటి ఎంతమంది వెళ్తాము అనేది ఎంతమంది చెప్పగలరు? ఎంతమంది అలా చెప్పగలరు? అదే కీర్తనకారుడైతే మరి వచనంలో చెప్తూ ఉన్నాడు కదా, దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలంలో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును.
మరి మనం దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన మనల్ని విడిపిస్తాడు. మనం శరీరానుసారంగా కాదు కానీ మనం ఆత్మానుసారంగా జీవించినప్పుడు, ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడు మనల్ని దేవుడు ఆయనే నడిపిస్తూ ఉంటాడు. చూడండి అప్పుడు ఆయన నిన్ను విమోచన దినం వరకు మరి మనకి పరిశుద్ధాత్మను గనుక మనం పొందుకున్న వారమైతే ఆయన మరలా వచ్చే వరకు ఆ తీర్పు దినం వరకు కూడా ఆయన యందు మనల్ని ముద్రించి పరిశుద్ధునిగా ఆయన తన చెంతకి చేర్చుకుంటాడు. మరి అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మనం పరిశుద్ధతలో మనం జీవిస్తూ ఉండాలి. మనము కేవలము ఆదివారం రోజు చర్చికి వచ్చేసి మరలా ఇంటికి వెళ్ళిపోయి వినేటువంటి వాక్యాన్ని మర్చిపోయి అది ధ్యానించకుండా ప్రార్థించకుండా ఉండేటువంటి వారం కాదు. కానీ మనము అనుదినము కూడా నిరంతరము మరి దావీదైతే దినమెల్లా కదా రాత్రి పండుకున్నప్పుడు మరి రోజుకి 7 సార్లు ఆయన ప్రార్థించినటువంటి బిడ్డగా మనం చూస్తున్నాం. మరి మనము ఎన్నిసార్లు ప్రార్థిస్తున్నాము, ఆయన కొరకు ఎంతగా వేచి చూస్తున్నాం అనేది మనము ఒకసారి ఆలోచన చేయాలి. మరి మనకి ఇన్ని ఇచ్చినటువంటి దేవునికి, మన కోసము ఆయన ప్రాణత్యాగం చేసినటువంటి దేవుని కొరకు మనం ఎలా జీవించాలి? మరి మన జీవితంలో మనము ఇంకొకరిని ఇతరులని ప్రేమించే వారంగా మనము ఉంటూ ఉండాలి. ఎన్ని బాధలు ఉన్నప్పటికీ మనం దేవునికి సాక్షులుగా మనము జీవిస్తూ ఉండాలి. ఎందుకంటే ఆయన అంటున్నాడు, అనుకూల సమయమందు ఆయన మన మొర విని మన మొరని ఆలకిస్తాడు, మన దానికి జవాబు దయచేస్తాడు. సో ఏది ఏమైనప్పటికీ మనకి అది ఇంపాసిబుల్ సిచ్యువేషన్ లాగా కనిపించి ఉండొచ్చు, కానీ అది డెఫినెట్ గా దేవుని యందు సాధ్యము. మరి ఇవన్నీ కూడా మనము మన అనుదినం మన ప్రార్థనలో ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకొని మనకి ఆ ధైర్యాన్ని ఆ బలంని ఇవ్వాలని దేవుణ్ణి కోరుకుంటూ ఉండాలి. మరి అలాంటి పరిశుద్ధాత్మను కలిగినటువంటి జీవితాన్ని మనం జీవించినప్పుడు ఆయన మరి వచ్చినప్పుడు ఏం చేస్తా అంటున్నాడు, ఆయన తన చెంతకి మనల్ని చేర్చుకుంటాడు. మరి అటువంటి జీవితం కలిగి ఉండాలని మనం కోరుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ఒక చిన్న పాట పాడి ఈసయ్యా నా ఈసయ్యా ఇప్పుడయ్యా నీ రాకడా, ఈసయ్యా నిన్ను చూడ ఆశయ్యా, ఈసయ్యా నిన్ను చూడ ఆశయ్యా, రావయ్యా ఈసయ్యా రయ్యమునా, రమ్ము రమ్ము యేసునాథ వేగమిరా రమ్ము. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. రమ్ము రమ్ము యేసునాథ వేగమిరా రమ్ము. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. చూచుటకెన్నో వింతలున్నై భువిలోనా, చూడగ ఎందరు ఘనులున్నారి ధరలోనా, చూచుటకెన్నో వింతలున్నై భువిలోనా, చూడగ ఎందరు ఘనులున్నారి ధరలోనా. ఏమి చూసినా ఎవరిని చూసిన ఫలమేమి, ఏమి చూసినా ఎవరిని చూసి ఫలమేమి, నా కన్నులారా నిన్ను చూచిన చాలయ్యా. రమ్ము రమ్ము యేసునాథ వేగమిరా రమ్ము. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. నా రూపమే మారునంట నిన్ను చూచువేళ, నిన్ను పోలి ఉంటానంట నీవు వచ్చువేళ. నా రూపమే మారునంట నిన్ను చూచువేళ, నిన్ను పోలి ఉంటానంట వచ్చువేళ. అనంతమైన నీ రాజ్యమే నా సొంతమయ్యా, అనంతమైన నీ రాజ్యమే నా సొంతమయ్యా. అందుండు సర్వ
సంపదలన్నీ నా సొంతమయ్యా. అందుండు సర్వ సంపదలన్నీ నా సొంతమయ్యా. రమ్ము రమ్ము యేసునాథ వేగమిరా రమ్ము. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. రమ్ము రమ్ము యేసునాథ వేగమిరా రమ్ము. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. యేసయ్యా నా యేసయ్యా, ఎప్పుడయ్యా నీ రాకడా. యేసయ్యా నా యేసయ్యా, ఎప్పుడయ్యా నీ రాకడా. యేసయ్యా నిన్ను చూడ ఆశయ్యా. యేసయ్యా నిన్ను చూడ ఆశయ్యా. రావయ్యా యేసయ్యా రయ్యమునా. రమ్ము రమ్ము యేసునాథ వేగమిరా రమ్ము. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. రమ్ము రమ్ము యేసునాథ వేగమిరా రమ్ము. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. తండ్రి యేసయ్యా మీకే వందనం స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. నాయన ఈ గడిచిన కొంచెం సమయం ప్రభా ఇదిగో తండ్రి నాతో ఉన్నందుకు మీకు వందనం స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి నాయన మీ వాక్య ధ్యానం చేసిన నాయన ప్రభా ఇదిగో తండ్రి అటువంటి భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. నాయన ఇదిగో మాట్లాడిన కొద్ది మాటలు తండ్రి నాయన ప్రభా ప్రతి ఒక్క హృదయాల్లో నాటుకుని తండ్రి నాయన ప్రభా అవి నూరంతలుగా ఫలింప చేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన మీ పరిశుద్ధాత్మతో నాయన నింపబడి తండ్రి మీ కొరకు ఎదురు చూసే బిడ్డలంగా నాయన ప్రభా ఇదిగో సంపూర్ణ ప్రభా విమోచనలోనికి ప్రభా ఇదిగో తండ్రి నాయన ప్రభా మేము కూడా ఉండులాగున ప్రభా నాయన మీరే మాకు సహాయం చేయమని నాయన ప్రభా వచ్చినట్టు ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు దీవించి పంపమని చిన్ని ప్రార్థన వేసే అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ మమత. దేవుడు తన ఆత్మను మనకిస్తానని వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రాలు. ఆ పరిశుద్ధ ఆత్మను పంపిన వారి ప్రార్థనలు విని తన గుప్పిలు విప్పుతానని వాగ్దానం చేస్తున్నాడు. అలాగే మన విస్తార పాపాలు క్షమిస్తానని ప్రేమతో చెప్తున్నాడు. అటువంటి సత్యాన్ని ఈ రాత్రి కాల సమయంలో మనతో పంచుకున్న మమతకు ప్రత్యేకమైన వందనాలు, దేవుని ఆశీస్సులు. అలాగే మరి జూమ్ లో మనతో ఉన్న బిడ్డలు ఉన్నారు. సాల్మన్ రాజు గారు, సతీమణి నిర్మల, ఆశాలత గారు, సుశాంత్, బ్యూలా పాల్ గారు, కేజియా గారు, జాయ్సీ గారు, సౌజన్యవాణి గారు, కళ్యాణి గారు అంటే వసంత కుమారి గారు, రత్నకుమారి గారు, వీరందరూ మనతో కలిసి ఆన్లైన్ లో దేవుణ్ణి ఆరాధించి స్తుతిస్తున్నారు. వారికి ప్రత్యేకమైన వందనాలు, ఆశీస్సులు తెలియజేస్తున్నాను. రేపటి సమయాన్న తిరిగి మనం యథావిధిగా 11 గంటలకు మన ఆదివార ఆరాధనలో మనం పాల్గొంటాం. 10 గంటలకు ఆదివార ఆరాధనలో పాల్గొంటాం. దానికోసం సిద్ధపడి రమ్మని మనం చేస్తున్నాను. అలాగే ప్రభురాత్రి భోజన సంస్కార ఆరాధన ఉంటుంది. దానికోసం కూడా సిద్ధపడమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో ఎవరైనా ప్రార్థన చేయాలని ఆసక్తి గల వారు ఉన్నట్లయితే దయతో మన విశ్వాస సమాజాన్ని ప్రార్థనలో నడిపించమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.
ప్రార్థన చేసుకుందాం. స్తుతి స్తోత్రములు చెల్లించుకొంచున్నాం తండ్రి. దేవా, ఇంతవరకు తండ్రి మరి మీ కుమార్తె మమతా గారు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం తండ్రి. దేవా, మరి మీ యొక్క శ్రేష్టమైన రక్తం చేత మమ్మల్ని విమోచించి రక్షించి కృప చూపించి ఈ యొక్క రక్షణ భాగ్యంలో తండ్రి సాగిపోవడానికి ఇస్తున్నటువంటి ఈ యొక్క చక్కటి అవకాశం కొరకు మీకు వేలాది వందనాలు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం తండ్రి. ఈ శ్రమ దినాల వాక్యాల్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం తండ్రి. ఎంతో మంది ఈ యొక్క భాగ్యం లేకున్న వారు ఉంటున్నారు తండ్రి. దేవా, మీరు మాకు ఇచ్చినటువంటి కృప కొరకు వందనాలు తండ్రి. దేవా, దినములు దాటిపోవచ్చుండగా తండ్రి మీ కృపలు మా పట్ల నిరంతరము ఉంచుతున్నందుకు మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం తండ్రి. ఈ సమయంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వస్తున్న మీరు దీవించండి, ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. ఎవరెవరు ఎటువంటి ఆశలతోటి కోరికలతో ఎటువంటి భారంతో వచ్చి ఉన్నారో తండ్రి, ఆ భారం అంతా తీసివేసి మరి వారికి కావాల్సిన అవసరతలు అక్కర్లు తీర్చమని వేడుకొంచున్నాం. ఆత్మతోటి నింపండి, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి తండ్రి. మరి మీ యొక్క రక్తం చేత మమ్మల్ని విమోచించి ఉన్నానైనా మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం తండ్రి. మీరు అక్కడ పర్యంతం తండ్రి మరి మేము మీకు నమ్మకంగా యథార్థంగా జీవించే కృపను మాకు అందరికీ దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ సమయంలో మరి మేము వెళ్ళనై ఉంటుండగా తండ్రి మీ కృప కటాక్షంలో మాకు ఒకరి పట్ల ఉంచమని రేపటి దిన తిరిగి మేము అందరం కలిసి మిమ్మల్ని ఈ విధంగా స్తుతించి ఘనపరిచి మహిమపరిచే భాగ్యం ఇవ్వమని వేడుకొంచు యేసుక్రీస్తు నామములో అడుగుచుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరం లేచి ప్రభు నేర్పిన ప్రార్థన దీవెనతో సెలవు తీసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చును. మానుకున్న ఆహారం మాకు దయచేయము, మా ఎడల అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు, మమ్మల్ని శోధనలు లేక సృష్టి తప్పించమని. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకు అందరికీ తోడైన కాక, ఆమేన్. 451 కీర్తన సర్వచిత్తము నీదేనయ్యా. మొదటి 2 చరణాలు పాడుకుని సెలవు తీసుకుంటాం. చిత్తము నీదేనయ్యా, స్వరూపమే సుకుమారివే, సరే పైన మట్టినయ్యా, సరి అయిన పాత్ర చేయుమయ్యా, సర్వేశ్వరా నీవిత్తుండను, సర్వదా నిన్నే సేవింతును, సర్వచిత్తము నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే, ప్రభు సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించుచు నీ సన్నిధి, పరికింపునా నీ నివసమున, పరిశుభ్రమైన హిమము కన్నా, పరిశుద్ధుంజేసి పాలింపుమా, పాపము పోవనను కడుగుమా, సర్వచిత్తము నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే.